హలో ఎవ్రీవన్. సో మనం లాస్ట్ వీడియోలో టీఎస్పీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ క్వశ్చన్ పేపర్ 2023ని అనలైజ్ చేస్తున్నాం. సో లాస్ట్ వీడియోలో 1 to 5 క్వశ్చన్స్ చూసాం. ఈ వీడియోలో రిమైనింగ్ కొన్ని 5 క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మెకానిజం దట్ మూవ్స్ ఫుడ్ ఫ్రమ్ ద మౌత్ ఇంటూ ద స్టమక్ ఈజ్ కాల్డ్ అన్నారు. అంటే మన మౌత్ నుంచి స్టమక్ లోపలికి వెళ్ళే ఫుడ్ వెళ్ళే ఆ మెకానిజం ఏమన్నారంటే యాక్చువల్గా ఇట్ ఈస్ డెగ్లూటేషన్. సో డెగ్లూటేషన్ అంటే ఏమంటే మనము జస్ట్ సింపుల్గా చెప్పాలంటే స్వాలో. ఓకే, అందుకని మన స్వాలోకి హెల్ప్ చేసే ఆ మజిల్స్ కూడా డెగ్లూటరీ మజిల్స్ అంటాం మనం యాక్చువల్గా. నెక్స్ట్ వన్, సో ఇక్కడ మిగతా కూడా చూడాలి మన ఆప్షన్. డెప్త్ లెవెల్ చూడాలి అంటే రిమైనింగ్ ఫస్ట్ ఆప్షన్ చూడండి, రీఅబ్జార్ప్షన్. సో రీఅబ్జార్ప్షన్ అంటే ఏంటి మామూలుగా అంటే, సో మనం స్టమక్ నుంచి మనం తీసుకున్న న్యూట్రిషన్ అనేది బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్తే దాన్ని మనం ఏమంటాం, అబ్జార్ప్షన్ అంటాం. ఓకే, సో అది బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకి కొన్ని ఏమవుతుందంటే ఇక్కడ నెఫ్రాన్లో, కిడ్నీలో ఉండే నెఫ్రాన్లో ఫిల్టర్ అయిపోతుంది. సో ఫిల్టర్ అయిపోయిన న్యూట్రిషన్ లైక్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ ఇవి కూడా ఫిల్టర్ అయిపోతాయి. బట్ అవి మనకు యూజ్ఫుల్ కాబట్టి తిరిగి ఏం చేస్తుందంటే నెఫ్రాన్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్లోకి రీఅబ్జార్ప్షన్ అవుతాయి. అవి త్రూ నెఫ్రాన్ నుంచి ఇలా రీఅబ్జార్ప్షన్ అవుతాయి. అంటే మళ్ళీ తిరిగి అబ్జార్ప్షన్ అవ్వడాన్ని మనం రీఅబ్జార్ప్షన్ అంటాం. కొన్ని అన్నెసెసరీ. సో రీఅబ్జార్ప్షన్ అనేది మనకి ఇక్కడ మోస్ట్లీ ప్రాక్సిమల్ కన్వర్టర్ ట్యూబుల్ దగ్గర గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, మినరల్స్ అన్నీ కూడా రీఅబ్జార్బ్ అవుతాయి. రిమైనింగ్ వాటర్, కొన్ని సాల్ట్స్ ఉంటాయి కదా, సో అవి నెఫ్రాన్లో ఉండే లూప్ ఆఫ్ హెన్లీ దగ్గర. ఓకే, నెక్స్ట్ డిస్టల్ కన్వర్టర్ ట్యూబుల్ దగ్గర కూడా వాటర్ లైక్ కొన్ని సాల్ట్స్, ఎస్పెషల్లీ సోడియం క్లోరైడ్. ఓకే, సో కలెక్టింగ్ డక్ట్ దగ్గర కూడా మనకు కొన్ని లైక్ ఎస్పెషల్లీ వాటర్ రీఅబ్జార్ప్షన్ అవుతుంది. రిమైనింగ్ వేస్ట్ మ్యాటర్స్ లైక్ యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్ అన్నీ కూడా త్రూ యూరిన్లో ఎలిమినేట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మిక్చురేషన్ అంటే సింపుల్, జస్ట్ ఇట్స్ ఏ ఆర్ట్ ఆఫ్ యూరిన్ పాసేజ్నే మనం సింపుల్గా మిక్చురేషన్ అంటాం అంతే సింప్లీ. నెక్స్ట్ డిస్టెన్షన్ మీన్స్ స్వెల్లింగ్ అంటే లైక్ సపోజ్ మనకు స్టమక్లో గ్యాస్ ఫామ్ అయ్యాడు, స్టమక్ అనేది స్వెల్ అవుతుంది కదా, దాన్ని మనం డిస్టెన్షన్ అంటాం. ఓకే, సో ఈ ఇమేజ్లో చూపించింది కూడా డెగ్యులేటరీ మజిల్స్ అవి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద బ్లడ్ వాల్యూమ్ ఇన్ అన్ యావరేజ్ సైజ్డ్ అడల్ట్ మేల్ అన్నారు. ఇది బ్లడ్ వాల్యూమ్ డైరెక్ట్ క్వశ్చన్. ఇది యాక్చువల్గా మనం చిన్నప్పటి నుంచి చూసిందే 5 to 6 లీటర్స్. మనకు 5 లీటర్స్ అని తెలుస్తుంది, బట్ ఇది యాక్చువల్గా 5 to 6 లీటర్స్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మీకు డిఏకి సంబంధించిన డిస్కషన్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, దాంట్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ టీఎస్పీఎస్సీ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్, ఇయర్ క్వశ్చన్ పేపర్లో నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ సెల్ టైప్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్ అండ్ చూస్ ద కరెక్ట్ పెయిర్ అన్నారు. సో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ గురించి ఇచ్చారు. ఫస్ట్ వన్ జీ సెల్. సో విచ్ ఇక్కడ సెక్రేట్స్ పెప్సినోజన్ అండ్ గ్యాస్ట్రిక్ లైపేజ్ అని ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చీఫ్ సెల్స్ విచ్ సెక్రేట్స్ హార్మోన్ కాల్డ్ గ్యాస్ట్రిన్ అని ఇచ్చారు. ఓకే, సో యాక్చువల్గా ఇది రివర్స్లు ఇచ్చారనమాట. ఓకే, మామూలుగా మనకు జీ సెల్స్ విచ్ సెక్రేట్స్ గ్యాస్ట్రిన్. యాక్చువల్లీ ఇక్కడ చూడండి డయాగ్రామ్లో జీ సెల్స్ విచ్ సెక్రేట్స్ గ్యాస్ట్రిన్. జీ ఫర్ గ్యాస్ట్రిన్ అంత సింపుల్గా గుర్తుపెట్టుకోవడం, జీ ఫర్ గ్యాస్ట్రిన్. నెక్స్ట్ చీఫ్ సెల్స్ విచ్ సెక్రేట్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్ లైక్ పెప్సినోజన్, గ్యాస్ట్రిక్ లైపేజ్ ఇవన్నీ కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ బై చీఫ్ సెల్స్. సో కాబట్టి రెండు స్టేట్మెంట్స్ కూడా రాంగ్ అనమాట. యాక్చువల్గా జీ సెల్స్కి ఏమో రాంగ్ ఇచ్చారు, ఇది రాంగ్ అయ్యే స్టేట్మెంట్. చీఫ్ సెల్స్ విచ్ సెక్రేట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ ఇచ్చింది గ్యాస్ట్రిన్ అని ఇచ్చారు. సో ఇది కూడా రాంగ్. సో ఒకటి ఆన్సర్ ఈస్ నైదర్ 1 nor 2 అంటే రెండు కరెక్ట్ కాదు అని. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోటీన్స్ ఆర్ కరెక్ట్లీ ఆర్డర్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అబండెన్స్ ఇన్ రిలేషన్ టు ద ప్రోటీన్స్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్ అన్నారు. సో మామూలుగా మన బ్లడ్లో ఎక్కువగా ఉన్నవి యాక్చువల్గా మనకి ఆల్బుమిన్స్ ఉంటాయి. ఓకే, సో ఎక్కువగా ఉన్నవి ఆల్బుమిన్స్. సో నెక్స్ట్ ఉన్నవి మనకి గ్లోబులిన్స్, ఆ తర్వాత ఉన్నది ఫైబ్రినోజన్స్. సో మనకి ఆల్బుమిన్స్ ఆల్మోస్ట్
60% ఉంటాయి. నెక్స్ట్ గ్లోబులిన్స్ మనకు అరౌండ్ 35% దాకా ఉంటాయి ప్రోటీన్స్. నెక్స్ట్ ఫైబ్రినోజన్ అనేది మీకు తెలిసింది క్లాటింగ్ ఫ్యాక్టర్, జస్ట్ మనకి ఒక 4% మాత్రమే ఉంటుంది బ్లడ్లో. ఓకే, సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కేజీఎఫ్ లాగా గుర్తుపెట్టుకోవాలి. కేజీఎఫ్ మూవీ లాగా ఏజీఎఫ్ ఇది. ఓకే, ఏజీఎఫ్ గుర్తుపెట్టుకోండి. ఏజీఎఫ్, ఏ ఫర్ ఆల్బుమిన్, జీ ఫర్ గ్లోబులిన్, ఎఫ్ ఫర్ ఫైబ్రినోజన్ అనేది హైయెస్ట్ ఏజీఎఫ్. ఏ అంటే ఆల్బుమిన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇచ్చింది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అబెండెన్స్ అన్నారు. ఇంక్రీజింగ్ అంటే తక్కువ నుంచి ఎక్కువగా అడిగారు కాబట్టి రివర్స్లో ఇచ్చారు చూడండి. ఫస్ట్ది ఫైబ్రినోజన్ ఉంటుంది, నెక్స్ట్ గ్లోబులిన్స్ జీ, నెక్స్ట్ ఆల్బుమిన్స్, రివర్స్ ఆర్డర్ అనమాట అంతే. ఒకవేళ వాళ్ళు డిక్రీజింగ్ ఆర్డర్ అడిగారు అనుకోండి క్వశ్చన్లో, డిక్రీజింగ్ అంటే ఫస్ట్ ఆల్బుమిన్ సేమ్ ఇదే ఏజీఎఫ్ వస్తుంది. కేజీఎఫ్ లాగా ఏజీఎఫ్ గుర్తుపెట్టుకోండి. వాడు ఏ ఆర్డర్లో అడిగితే ఆర్డర్లో మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద నార్మల్ సీరం ఆస్మోలారిటీ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ డాష్ మిల్లీ ఆస్మోలారిటీ ఫర్ కేజీ అన్నారు. సో ఇది మామూలుగా స్టాండర్డ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో మన సీరం ఆస్మోలారిటీ అనేది మనకి 275 to 300 మిల్లీ ఆస్మోల్స్ పర్ కేజీ ఉంటేనే మనకి సరిపోతుంది. అందుకని మనం ఏం చేస్తారంటే ఓఆర్ఎస్ కూడా, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ ఉంది కదా, సో అందులో కూడా మనకి ఆస్మోలారిటీని ఈ రేంజ్లోనే పెడతారు. సో ఇంతకుముందు ఓల్డ్ ఓఆర్ఎస్లో మనకి 311 మిల్లీ ఆస్మాల్ పర్ కేజీ ఉండేది. సో ఇప్పుడు ఏం చేశారంటే న్యూ ఓఆర్ఎస్ ఫార్ములాలో దాన్ని 245 మిల్లీ ఆస్మాల్స్ పర్ కేజీగా చేంజ్ చేశారు. ఇది ఎందుకంటే సోడియం కాన్సన్ట్రేషన్ కొద్దిగా తగ్గించారు టు రిడ్యూస్ ద హైపర్ నాట్రీమియా. ఓకే, సో ఇలా మనం ఈజీగా క్వశ్చన్స్ని అనలైజ్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని నెక్స్ట్ 5 క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇంత డెప్త్గా మనం డీటెయిల్గా చదివితేనే మన క్వశ్చన్ మనం ఆన్సర్ చేయగలం. ఎందుకంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ చాలా డెప్త్గా ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్కషన్ కోసం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.